బ్యాంకుల రుణాల్లో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వర్గీకరణ కావాలని డిమాండ్ చేస్తూ మంగళగిరి ప్రెస్ క్లబ్ ఐబీఎన్ భవన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మీ ఎమ్మెల్యే మా ఊర్లో ఉన్నాడు, తిరుపతిలో మా ఇంటి పక్కనే మీటింగ్ పెట్టుకో ఉన్నాడు. దేశ పరిస్థితులు బాగా లేవు, దేశ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, ఊహించనంత దారుణంగా ఉంది ఈరోజు దేశం. దేశ ప్రధాని స్థాయి కూడా బాగా పడిపోతూ ఉంది. మొన్న అమెరికా ఆయన విజిట్తో ఆయన స్థాయిని ఆయనే దించుకున్నాడు. భారతీయ జనతా పార్టీ కూడా డైరెక్షన్లెస్గా పోతూ ఉంది. ఎట్టబోతుందో వాళ్ళకే తెలియదు. దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. రాష్ట్ర పరిస్థితులు, పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఏదో చేస్తున్నాడు కానీ కొంచెం పరిపాలన ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. గ్రామాల్లో ఆయన పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. ఎలక్షన్ నాటికి ఈ రోజుకి ఈ 8-9 నెలల్లో బాగా దిగజారిపోయింది మరి ఈ కూటమి పరిస్థితి. ఏది ఎట్లాగైనా కూడా మొట్టమొదట ఎస్సీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకు ఎస్సీల గురించి ఈరోజు మాట్లాడాలనుకున్నాను. అసలు మంగళగిరికి రావడానికి కారణం ఏంటి? పక్కనే తుళ్ళూరు ఉంది. తుళ్ళూరు గుర్తొచ్చినప్పుడల్లా ఎస్సీలు గుర్తొస్తారు. తుళ్ళూరులో 300 సంవత్సరాల నాడు రాజా వెంకటాద్రి నాయుడు అని ఆయన పరిపాలన చేసేవాడు. తుళ్ళూరు నుంచి తిరుపతి దాకా ఆయన పేరు మీదనే మాకు ఒక ఊరు ఉంది, నాయుడుపేట అని. సూళ్ళూరుపేట పక్కనే నాయుడుపేట ఉంది. మరి ఒకరోజు ఆయనకు ఒక అందమైన చెల్లెలు ఉండేది. తుళ్ళూరులో ఎస్సీలు ఆ రోజు హరిజనులు ఉండేవాళ్ళు. ఏదో అన్నారు ఆమెని. రాజా వెంకటాద్రి నాయుడికి కోపం వచ్చింది. కోపం వస్తే తన సేనాధిపతికి చెప్పాడు. ఏమని? ఆ ఎస్సీలో ఉన్నటువంటి మగాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టు, వాళ్ళ తలలు నరకమన్నాడు. 175 మందిని తీసుకొని వచ్చారు ఆ రోజు ఎస్సీలు, తుళ్ళూరులో ఉన్నటువంటి ఎస్సీలు మగాళ్ళని. సేనాధిపతికి చెప్తే నేను చేయలేను ఈ కార్యక్రమాన్ని అంటే పుట్టి ఆయన 5 అడుగులు ఎత్తు ఆయన మరి మంచి ఖడ్గాన్ని చేతిలో పట్టుకొని ఎస్సీల తలలు నరికినటువంటి ప్రాంతం తుళ్ళూరు. ఒక్క రోజు అంతా కలిపి 1.5 గంటలో పూర్తి చేశారు. 175 మంది ఎస్సీల పురుషుల తలలు నరికినటువంటి ప్రాంతం తుళ్ళూరు. ఎస్సీ మసాకర్, జలియన్ వాలాబాగ్ కంటే ఇది గొప్ప మసాకర్. ఇది 300 సంవత్సరాల నాడు జరిగింది. వాళ్ళు చేసిన తప్పు ఏమీ లేదు. ఆయనకు ఒక అందమైన చెల్లెలు ఉండేది, పొడవుగా ఉండేది. ఆమెను ఏదో అన్నారు. పాపం ఎస్సీలు ఏం చేస్తారు, వాళ్ళు మనుషులే. అన్నదానికి 175 మంది నరికితే రక్తం ప్రవహించిపోయింది 175 మరి తలల నుంచి. మరి అప్పుడు ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటంటే, రాజా వెంకటాద్రి నాయుడు కమ్మోళ్ళు ఆయన ఆ తలలన్నిటికీ మామిడాకులు, పండగ వస్తే మామిడాకులు కుడతారు ఒక పురికోస పెట్టి తాడేసి. అట్లా తలలు 175 తలలకు మరి దబ్బడం లాంటి పెద్ద దబ్బడాన్ని వేసుకొని తోరణంలాగా కట్టాడు. తోరణంలాగా కట్టి తుళ్ళూరు తోరణం ఎస్సీలకు కేంద్రం. ఇది జరిగిన ప్రాంతంలోనే నరేంద్ర మోడీ 11 సంవత్సరాల నడుచు పునాది రాయి వేశాడు. మేమందరం చూస్తూనే ఉండాం. ఈరోజు ఎస్సీల పరిస్థితి ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి దారుణంగా ఉంది ఎస్సీల పరిస్థితి. 3 పూటల్లో 1 పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు ఎస్సీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.
మరి అంతేకాదు ఎస్సీలు ఆ రోజు అంటరానితనాన్ని చూసాం. అంటరాని తర్వాత మరి తుళ్ళూరులో ఆ హింసలు చూసాం. పక్కనే సుందూరులో జరిగినటువంటి మారణకాండ మన కళ్ళ ముందే జరిగింది. ఎవరికీ శిక్షలు పడలేదు, జడ్జిమెంట్లు వచ్చాయి. ఎవడూ లేడు, ఎవడూ చంపలేదని ఇస్తారు జడ్జీలు జడ్జిమెంట్లు. పక్కనే కారంచేడులో 6 మహిళల రొమ్ములు కోస్తే ఎవడూ లేడంట, కోసినోడు లేడంట, తప్పు లేదంట, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు. ఈ విధంగా ఎస్సీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా ఉంది. తినేదానికి తిండి లేదు, చేసేదానికి ఉద్యోగం లేదు. బీటెక్లు చదువుకున్న వాళ్ళు, బిఏలు చదువుకున్న వాళ్ళు ఇళ్లలో కూలి చేసుకుంటున్నారు. ఇది పరిస్థితి. ఓబీసీల పరిస్థితి కూడా అతి దారుణంగా ఉంది. 50% ఉన్నటువంటి ఓబీసీలు ఈరోజు దారుణమైన పరిస్థితుల్లో జీవితాలు గడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి ఈ ప్రాంతాల్లో బాగా వెనుకబడినటువంటి ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. కర్నూలు నుంచి ఒంగోలు దాకా, శ్రీకాకుళం నుంచి రాజమండ్రి దాకా దాదాపు 14 జిల్లాలు ఉన్నాయి. నేను ఈ 14 జిల్లాలు తిరిగితే మచిలీపట్నం కూడా బాగలేదే, పక్క జిల్లా. ఏముంది అక్కడ అభివృద్ధి? ఏలూరులో కూడా అభివృద్ధి ఏమీ లేదే. అభివృద్ధి విహితంగా ఏమీ అభివృద్ధి జరగకుండా ఉంది. కానీ తుళ్ళూరు మీ అందరూ అదృష్టవంతులు, నేను అభినందిస్తున్నా. తిరుపతికి రావాల్సిన రాజధాని తుళ్ళూరుకు తెచ్చుకున్నారు, పునాది రాయి వేసుకున్నారు. 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు తుళ్ళూరు పైన. 11,000 కోట్ల రూపాయలు 9% ఇంట్రెస్ట్తో వడ్డీతో తీసుకొని వస్తున్నారు. ఇక్కడ బిల్డింగులు కడుతున్నారు. మిగిలిన 20,000 కోట్లు వరల్డ్ బ్యాంకు నుంచి తీసుకొస్తున్నారు. జర్మనీ నుంచి ఒక 5,000 కోట్లు తీసుకొని వస్తున్నారు. ఈ విధంగా 60,000 కోట్లతో ప్రాజెక్టు తుళ్ళూరులో రాబోతా ఉంది. నేను చంద్రబాబు నాయుడికి పక్కనే ఉన్నాడు, ఆయన విజయవాడలో ఎవరితో మీటింగ్లో ఆయన కూర్చొని ఉంటారు. ఈ టైంలో ఆయనకి తెలియజేస్తున్నా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని మర్చిపోవద్దు. రాయలసీమ జిల్లాల్లో అభివృద్ధి లేకుండా, రోడ్డు లేకుండా, దూది లేకుండా హాస్పిటళ్ళు ఉన్నాయి. హై స్కూళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉంది, కాలేజీల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఉన్నటువంటి 60,000 కోట్ల రూపాయలు ఒక్క దగ్గర ఖర్చు పెట్టకుండా 11,000 కోట్లతో లిమిట్గా, ఆ హట్కో ఇచ్చిన రుణంతో లిమిట్గా మిగిలిన డబ్బుని శ్రీకాకుళం నుంచి మరి చిత్తూరు జిల్లా, నీ సొంత జిల్లా ఒకటి ఉంది చిత్తూరు జిల్లా, ఏమీ లేదు, 0. అక్కడ కూడా కొంత తలా ఒక జిల్లాకు 2-3 వేల కోట్లు ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు. దాని గురించి వెనుకబడిన జిల్లాల గురించి ఆలోచించమని చంద్రబాబు నాయుడికి మంగళగిరి నుంచి తెలియజేస్తూ నిన్న రాత్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు దొంగతనంగా. ఈ దేశంలో 2 పెద్ద మనుషులు ఎలక్షన్ కమిషనర్ని నిర్ణయించారు. తొందర ఏముందా? రాత్రి కాకుండా పగటిపూట చేయొచ్చు కదా. ఇదేమన్నా దొంగతనమా? నువ్వు అక్కడ లీడర్ ది అపోజిషన్ ఉన్నాడు, ఇందిరాగాంధీ మనవడు ఉన్నాడు, ఆయనతో కూడా కలిసి మాట్లాడి ఒక నిర్ణయం, అందరికీ న్యూట్రల్గా ఉండేవాడిని తీసుకురావచ్చు కదా ఎలక్షన్ కమిషనర్గా. పోనీ మీరేమన్నా నీతిగా చేస్తున్నారా? నేను ఒక్కటి చెప్తున్నాను మీకు తెలియని రహస్యాన్ని. భారతీయ జనతా పార్టీ రావడానికి ఒకే ఒక కారణం, ఈవీఎంలు. ఇంక వేరే కారణమేమీ లేదు. వాళ్ళ గొప్పతనం ఏమీ లేదు. ఈవీఎంలను మ్యానిపులేట్ చేస్తున్నారు. సునీత విలియమ్స్ చంద్రమండలంలో ఉంటే ఇక్కడ రిమోట్ నుంచి ఆమె చేత మాట్లాడిస్తున్నారు, ఆమె చేత నడిపిస్తున్నారు. అదేవిధంగానే స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఉన్నటువంటి రిమోట్లను వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. దీంట్లో అనుమానమే లేదు. మీరు అడగొచ్చు, నీకెట తెలుసాయా? నా దగ్గర అన్ని సంగతులు తెలుసు, దూరం నుంచి మేము గమనిస్తున్నాం. ఈవీఎంల పైన ఇది ముఖ్యమైనటువంటి అంశం. దీనిపైన మీరు ప్రశ్నలు కూడా అడగొచ్చు.
ఈవీఎంల పైన ఒక పిటిషన్ పడ్డది సుప్రీంకోర్టులో. జడ్జిమెంటు ముందు ఒక జడ్జి వ్యాఖ్యలు చేశాడు, చాలా కఠినంగా చేశాడు. ఆ జడ్జిమెంట్ను కూడా మేనేజ్ చేశారు ఒక వ్యక్తి. ఆ జడ్జిమెంట్కు 500 కోట్ల రూపాయలు మరి సింగపూర్లో ఇచ్చారు. అంటే ఏమి తప్పు లేకపోతే ఆ జడ్జిమెంట్ కొరకు మీరు ఎందుకు భయపడ్డారు? 500 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా అందరూ అనుకుంటున్నారు సుప్రీంకోర్టులో. నేను చెప్పే మాట కాదు ఇది. వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళే అసూయతో చెప్పుకుంటున్నాడు, వాడు 500 కోట్లు తీసుకొని జడ్జిమెంట్ ఇచ్చాడు అని. ఇది ఈ విధంగా ప్రజాస్వామ్యం ఆ భారతదేశంలో నాశనం అయిపోతూ ఉంది. మనమేమో కష్టపడి మనమేమో క్యూలో నిలబడి ఓట్లు వేస్తున్నాం. ఓట్లు తర్వాత మరి ఏం జరుగుతూ ఉందనేది ఇది వాస్తవాలు. ఇది భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి దొంగ పని. మరి పోలవరం నేను చంద్రబాబు నాయుడు నేను నీతిపరుడు అంటాడు చంద్రబాబు నాయుడు. మీ నీతి నిజాయితీ నేను శంకించటంలే. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి, మా ఊరు మా తిరుపతి 50 ఏళ్ళుగా మనకు తెలుసు. పోలవరం ప్రాజెక్టు పైన 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈరోజు వరకు. అందులో ఒక ముఖ్యమంత్రి 6,000 కోట్ల రూపాయలు తిన్నాడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అనుకుంటున్నారు. దీనిపైన విచారణ వేయి. సిబిఐ వద్దనుకుంటే ఏసీబీ ఎంక్వైరీ అయ్యి, అది ఇది కాకపోతే కాళేశ్వరం ఉంది అక్కడ, ఆ ప్రాజెక్టు పైన వేశారు పినాకిని చంద్రఘోష్ అనే ఒక జడ్జిని వేశారు. అట్ట పోలవరం ప్రాజెక్టు పైన 30,000 కోట్లు ఖర్చు పెడితే 6,000 కోట్ల రూపాయలు ఒక ముఖ్యమంత్రి తిన్నాడు అనేదానికి అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుమానిస్తుంటే మరి నువ్వెందుకయ్యా ఒక విచారణ వేయమంటే విచారణ వేసేదానికి కూడా నువ్వు భయపడుతున్నావు? ఎందుకు భయం? నువ్వు కూడా ఏమైనా తప్పు చేసి ఉంటే చెప్పు, నేను అడగను. నువ్వు తప్పు చేయకపోతే ఖచ్చితంగా విచారణ వేయమని నేను డిమాండ్ చేస్తూ, మరి రాజధాని నగరం సంతోషం, 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, పెట్టండి. కాస్త వెనుకబడిన ప్రాంతాల గురించి ఆలోచించమని కోరుకుంటూ, చివరిలో రాజకీయాలు, తర్వాత జర్నలిస్టుల గురించి కూడా ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను. నేను నిన్ననే విన్నాను, రాజశేఖర్ రెడ్డి కొడుకు ఆయన ఒకటి అన్నాడు, బట్టలు ఇప్పదీసి కొడతాను అన్నాడు. భాష తెలిసినట్లేదు రాజశేఖర రెడ్డి కొడుక్కి. అలానా మాట్లాడేది? బట్టలేని తీసి పోలీసు వాళ్ళని కొట్టేదేది? సప్త సముద్రాలు పోయినా కూడా తీసుకొచ్చి కొడతానన్నాడు. ఇది తప్పు. భాష జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మాట్లాడు, నేను కాదని విమర్శించు రాష్ట్ర ప్రభుత్వాన్ని. పోలీసుల్ని ఆ విధంగా అంటే ఏమన్నా బాగుంటుందా? తప్పది. పోలీసుల్ని ఆ విధంగా బట్టలిప్పదీసి కొడతాననే మాట వద్దు. జాగ్రత్తగా భాషని నువ్వు జాగ్రత్తగా వాడాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఆయన భ్రమపడుతున్నాడు. రాజశేఖర రెడ్డి కుమారుడు ఆయన గెలవడానికి కారణం వాళ్ళ నాయన మధ్యలో ఒక్కసారి సడన్గా చచ్చిపోతే ఆ సానుభూతితో ఆయన కూడా పాదయాత్ర చేసినందువల్ల ఆయన అడిగిన ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు. మరి చంద్రబాబు నాయుడు గెలిచాడు, ఈ 150 సీట్లు పైన వచ్చినాయని చంద్రబాబు మురిసిపోవచ్చు. నేను చెప్తున్నాను, జగన్ను చూసి భయపడి చంద్రబాబుకు ఓట్లు వేశారే కానీ మరి చంద్రబాబు నాయుడిని ప్రేమతో వేసిన ఓట్లు కాదు. ఆయనకు ప్రేమతో వేసిన ఓట్లు కాదు, జగన్ను చూసి భయపడి ఓట్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి అని ఆయన తిరిగి ముఖ్యమంత్రిగా వైసీపీ పార్టీ అనేది మళ్ళా తిరిగి వస్తుందన్న మాట నమ్మకమే నాకు లేదు. 0-0 రాలేడు. చూడండి, ఒక అద్భుతం. మరి ఎట్లా జరుగుతుందో తెలియదు. వాళ్ళు ఆయన పైన 11 కేసులు పెట్టారు. 6 పెట్టలేదు, 60 పెట్టలేదు, 11 కేసులు పెట్టారు. ప్రజా తీర్పు కూడా 11 ఎమ్మెల్యేలనే ఇచ్చారు. సిబిఐ కేసులు 11 ఉంటే 11 ఎమ్మెల్యే సీట్లే ఇచ్చారు. 12 ఇచ్చి ఉండొచ్చు,
మరి ఇది విచిత్రం. కరెక్ట్గా జరుగుతుంటుంది. చేసిన పొరపాట్లకి శిక్ష ఇదే. ఇది ఇంకా తిరిగి ఆయన రాలేడు, ఊరికే మాటలు కొడతా ఉన్నాడు. అక్కడెక్కడో జైలుకి వచ్చాడు. నాయనా, నువ్వు పొద్దున్న దాకా నువ్వు బయట ఉంటావని నాకు నమ్మకం లేదు. ఎక్స్ట్రా నీ పైన ఇప్పటికే 3000 సార్లు నువ్వు బెయిల్ తెచ్చుకో ఉండవు, ఆడకు పోకుండా. ఏంది నువ్వు ఏ క్షణంలో అయినా జైలుకు పోతావా? ఎందుకు ఊరికే జైలు దగ్గర పోబాకాయ? ఏదైనా ఉంటే గుళ్ళు చుట్టూ తిరుగు, ఏదైనా పాపాలు చేసి ఉంటే పోతాయి. జైలు చుట్టూ పోబాకు. ఎందుకు ఆడకపోయి ఏదేదో మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు నీకే తెలియదు. ఎవరో రాసిచ్చిన కాగితాన్ని చదివేస్తే ఎట్టా? వద్దు. జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో రాడు. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కోటీశ్వర్ల ప్రభుత్వం అయిపోయింది. పేదవాళ్ళను గురించి చంద్రబాబు నాయుడు పట్టించుకోవటం లేదు. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులు, రాజధాని నగరంలో సిఆర్డీలో ఉన్నటువంటి కాంట్రాక్టులు కూడా పెద్ద కోటీశ్వర్లకు ఇచ్చావు. అందరికీ తెలుసు ఎందుకు ఇచ్చావో. నేను దాని గురించి విమర్శించటం లేదు. చిన్న కాంట్రాక్టులు ఉన్నాయి. చిమ్మే కాంట్రాక్టు, తుమ్మే కాంట్రాక్టులు ఉన్నాయి. అయ్యన్నా ఓబీసీలకు ఇవ్వవయ్యా. ఓ మహానుభావా, అది కూడా కోటీశ్వర్లకు ఎందుకు ఇస్తావయ్యా? చిన్న కాంట్రాక్టులు ఎస్సీలు, ఓబీసీలు, ఎస్టీలు పైకి రావాలా ఆర్థికంగా అంటే ఎట్లా? నువ్వు చేసేది ఏంది? నువ్వేమో పెద్దోళ్ళకి బిలియనీర్లకు ఇచ్చావు. నేను నిన్న జరుగుతూ ఉంటే అబ్బాయి ఆయన ఎవరో పెద్దది 30 అంతస్తుల బిల్డింగ్ దిగుడుదురంటే ఆడ కాంట్రాక్ట్ చేస్తున్నాయంట ఒకడు. మరి నువ్వు అక్కడ ఇచ్చావు. చిన్న కాంట్రాక్టులన్నా ఓబీసీలు, ఎస్సీలకు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ బ్యాంకులు చాలా దౌర్భాగ్యంగా ఉన్నాయి. ఇందిరాగాంధీ తీసుకొని వచ్చింది జాతీయకరణ బ్యాంకుల్ని. అంటే ఏంటంటే బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బుని అందరికీ పంచాలి అనే ఉద్దేశంతో ఈరోజు బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బు ఎక్కడికి వెళ్తూ ఉంది? మార్వాడీలకే వెళ్తూ ఉంది. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి బ్యాంకుల్లో ఉన్న డబ్బు దాదాపుగా 50-60% వెళ్తూ ఉంది. ఇక్కడ ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు. 25% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీలకు బ్యాంకుల్లో రుణాలు 1% కూడా ఇవ్వటం లేదు జాతీయ బ్యాంకుల్లో. ఓబీసీలకు కూడా మరి జాతీయ బ్యాంకుల్లో 2% మించి ఇవ్వటం లేదు. ఆర్థికంగా పైకి రాందే కానీ ప్రయోజనం లేదు. రాబోయే రోజుల్లో మరి ఆర్థిక ప్రయోజనాలు కాపాడేదాని కొరకుగా, ఓబీసీల ఆర్థిక ప్రయోజనాలు కాపాడేదాని కొరకుగా, ఎస్సీ, ఎస్టీల ఆర్థిక ప్రయోజనాలు కాపాడేదాని కొరకుగా బ్యాంకులు ముందుకు రావాలి. ఇక్కడ వర్గీకరణ కావాలి. నర్సుల ఉద్యోగాలు, గుమస్తాల ఉద్యోగాలు, జూనియర్ ఇంజనీర్ల ఉద్యోగాల్లో కాదు. మా రేవంత్ రెడ్డి ఆడేదో హైదరాబాద్లో అసెంబ్లీలో అరుస్తున్నాడు. నర్సుల ఉద్యోగాల్లో కాదు కావాల్సింది. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులు, ప్రభుత్వ కాంట్రాక్టులు, బ్యాంకుల్లో జాతీయకరణే కాదు వర్గీకరణ రావాలని తెలియజేస్తూ జర్నలిస్టుల గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను. మీరు అందరి విషయాలు రాస్తారు. మీరు ఏం పాపం చేశారో, ఎవరు చేశారో తెలియదు. మీకు అసలు జీతాలే రావటం లేదు. చాలామందికి నా ముందు నిలబడ్డ వాళ్ళలో దాదాపు 90% జీతాలు రావటం లేదు. ఎలా బ్రతకాలి? ఎవరు సంస్కరించాలి? మా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే నేను మొట్టమొదటి నెలలో ఇది పూర్తి చేస్తాను. కొన్ని సమస్యలు ఉన్నాయి. మీ సీనియర్లే మీకు శత్రువులు. అది మళ్ళా వస్తాను. ఇక్కడ చంద్రబాబు నాయుడు 50,000 ఎకరాలు తీసుకున్నాడు రాజధాని నగరానికి. ప్రతి జర్నలిస్టుకి 10 సెంట్లు భూమి ఉచితంగా ఇవ్వాలి. మంగళగిరే కాదు, తాడేపల్లి కాదు, ఈ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మంచి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. నేను తిరుపతిలో ఇచ్చాను దాదాపు 50 మందికి. ఒక్క మాట చెప్పంగానే మంచి భూమిని ఇచ్చారు. బాగా చక్కగా మా జర్నలిస్టులు లక్షాధికారులు, కొంతమంది కోటీశ్వర్లు కూడా అయ్యారు. ఆ భూమితో ఇల్లు కట్టారు, కారులో తిరుగుతున్నారు. ఇటువంటి వెంటనే
ఒక్క నెల లోపల చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి, ప్రతి జర్నలిస్టుకి, వర్కింగ్ జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. 10 సెంట్లు కావాల్సినంత భూమి ఉంది. కోటీశ్వర్లకు ఇస్తున్నాడు, అదానీలకు ఇస్తున్నాడు, బిర్లాలు టాటాలకు ఇస్తున్నాడు. మరి జర్నలిస్టులకు కూడా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. మేమే కాంగ్రెస్ పార్టీ, నేను ఇంకోటి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రేపు రాబోయేటువంటి 27 జమిలీ ఎలక్షన్లో మేమే వస్తున్నాం. ప్రభుత్వాన్ని మరి రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నాం, కేంద్రంలో కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతిపక్ష పాత్ర వాళ్ళు ఆయన ఏమవుతుందా? 2004లో ఆయన ఆస్తులు ఎంత, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎంత, ఆయన కుటుంబ ఆస్తులు ఎంత, 24లో జగన్మోహన్ రెడ్డి కుటుంబ ఆస్తులు ఎంత, జయలలిత ప్రాపర్టీలన్నీ పెరుక్కొని పోయారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వమని జస్టిస్ నాగరత్నం ఒక జడ్జిమెంట్ ఇచ్చింది 3 రోజుల నాడు. అంతే, ఈయన ఆస్తులు కూడా పెరుక్కుంటారు. మరి కోర్టు జడ్జిమెంట్లు రాబోతాయి. ప్రతిపక్ష హోదాని నిలబెట్టబోయేది కాంగ్రెస్ పార్టీ అని ఆంధ్రప్రదేశ్లో మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అందుకొరకే ఆ త్రోవలోనే నేను తిరుగుతున్నాను, ప్రతి ప్రాంతం తిరుగుతున్నాను. రేపో ఎల్లుండో నరసరావుపేటకు కూడా వెళ్తున్నాను. మేము ఎప్పుడు ధర్మంగానే గెలుస్తాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడుంటే అక్కడ ట్యాంపరింగ్ జరుగుతూ ఉంది. నా దగ్గర మెటీరియల్ ఉంది. మెటీరియల్ అనుమానమే లేదు. మీరు అనుమానం, నా మాటను నేను ఎప్పుడు చెప్పే ముందు ఆచితూచి మాట్లాడతాను. జడ్జిమెంట్ను మేనేజ్ చేశారా సుప్రీంకోర్టులో? అవసరం ఏముంది వాళ్ళకి? ఒక జడ్జికి 500 కోట్లు సింగపూర్లో ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఏమి లేకపోతే ఖచ్చితం అనుమానమే లేదు. ప్రజాస్వామ్యం పాడైపోతూ ఉంది. భారతీయ జనతా పార్టీకి సక్సెస్ కారణం ఈవీఎంలు తప్ప ఇంకేది కాదు. అయ్యా, ప్రజా విప్లవం రాబోతా ఉంది. ఒక్కొక్క నిరుద్యోగి ఈరోజు అన్నం తినకుండా బీటెక్ పాస్ అయిన వాళ్ళు డ్రైవర్లుగా ఉన్నారు. ఎంబీఏ పాస్ అయిన వాళ్ళు మరి అవుట్సోర్సింగ్లో చేరి 12,000కు ఉన్నారు. డాక్టర్లు కూడా 12,000కి చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఫ్రస్ట్రేషన్ మొదలైంది, తెలిసిపోయింది, వాళ్ళ తడాకా తెలిసిపోయింది. 11 సంవత్సరాల్లో మోడీ చేసింది 0. మొన్న అమెరికాకి వెళ్ళాడు. ఆయన ఎందుకు వెళ్ళాడు? ఒక అదానీ కొరకు వెళ్ళాడు. ఆయన మామూలుగా ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్లు పోయినప్పుడు దేశాధ్యక్షుడినే కలుస్తారు. ఈయన పోయి కింద లెవెల్లో నీకేం అవసరమయ్యా, ఏం మాట్లాడేవయ్యా? 1 సంవత్సరం రోజులుగా జరుగుతూ ఉన్నాయి. మీకు తెలియదు కానీ నాకు తెలుసు. ఈయన మనుషులను పంపించాడు అదానికి మోక్షాన్ని ప్రసాదించమని. ప్యూటిన్ ఒప్పుకోలేదు, బైడెన్ ఒప్పుకోలేదు. ట్రంప్ రాగానే మేనేజ్మెంట్ అయిపోయింది. ఆయన చట్టాన్నే మార్చాడు, అదానిని బయటేశాడు. ఇది జరుగుతూ ఉంది.